సినిమాని ఒక వ్యాపారంలా కాకుండా ఓ దీక్షలా, యాగంలాగా, ఒక తపస్సులా చేస్తే అది లవకుశ చిత్రం అవుతుంది. ఎన్టీఆర్ నట విశ్వరూపం, దర్శకద్వయం పుల్లయ్య, సిఎస్ రావుల ప్రతిభ, ఘంటసాల గానామృతం, నిర్మాత శంకరరెడ్డి పట్టుదల లవకుశ చిత్రాన్ని సినీ వినీలాకాశంలో ఒక ధ్రువతారణ చేశాయి. ఎన్నిసార్లు చూసినా, కొన్ని వందల సార్లు వీక్షించినా ఇప్పటికీ ఇంకా ఇంకా ఆకర్షిస్తూ అలరిస్తున్న చిత్రం లవకుశ. తెలుగులో తొలి సంపూర్ణ రంగుల సినిమా ఇది. లవకుశ సినిమా ఎలా మొదలైంది, మధ్యలో ఎందుకు ఆగిపోయింది, పట్టుదల వదలకుండా చిత్రాన్ని పూర్తి చేయడానికి నిర్మాత శంకరరెడ్డి ఎంత కష్టపడ్డారు, ఎవరికీ తెలియనిటువంటి విషయాలు సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. 1958లో ప్రారంభమైన లవకుశ చిత్రం 5 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకొని 1963లో విడుదలయ్యింది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం, చిత్తగించండి. లవకుశ చిత్ర నిర్మాత అల్లారెడ్డి శంకరరెడ్డి, నెల్లూరు వాస్తవ్యులు. ఏది చేసినా మిగిలిన వాళ్లకు భిన్నంగా ఆలోచించి చేసేవారు. భారీ చెయ్యి ఆయనది. లవకుశ కంటే ముందు 1956లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అంజలీదేవి, సావిత్రిల కాంబినేషన్లో చరణదాసి చిత్రం తీశారు శంకర్రెడ్డి. ఆ చిత్రంలో మురిసిన లోకాలు, కనుమా నిన్ను చూసి పాటలో ఎన్టీఆర్, అంజలీదేవి, శ్రీరాముడు, సీత గెటప్పుల్లో కనిపిస్తారు. సినిమాలోని ఆ చిన్న సన్నివేశం శంకరరెడ్డి మదిలో నిలిచిపోయింది. ఎన్టీఆర్ను రాముడు గెటప్లో చూపించిన తొలి సినిమా చరణదాసి. ఆ తరువాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన రాముడి పాత్ర పోషించిన సంపూర్ణ రామాయణం తమిళ సినిమా వచ్చింది. అంజలీదేవి, ఎన్టీఆర్ సీతారాములుగా పెట్టి లవకుశ చిత్రాన్ని మళ్లీ తీస్తే అనే ఆలోచన వచ్చింది. వెంటనే దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్యను కలిసి తన ఆలోచనను ఆయనకు వివరించారు. 1934లో వచ్చిన తొలి లవకుశ చిత్రానికి ఆయనే దర్శకుడు. ఆ సినిమా బాగా ఆడింది. జనం మళ్ళీ మళ్ళీ చూశారు. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏముంది అని అడిగారు పుల్లయ్య. ఉంది సార్, మన సినిమాను రంగుల్లో తీద్దాం అన్నారు శంకర్రెడ్డి. పుల్లయ్య ఆశ్చర్యపోయి, రంగుల సినిమానా? చాలా ఖర్చు అవుతుంది, ఇంతవరకు ఎవరు తీయలేదు, మనం మొదలు పెట్టడం రిస్క్ అవుతుందేమో ఆలోచించు అన్నారు. అందుకే సార్, రిస్క్ అయినా చిత్రాన్ని రంగుల్లోనే తీద్దాం, నా తిప్పలు నేను పడతాను, ముందు మీరు పని మొదలు పెట్టండి అన్నారు శంకర్రెడ్డి. అలా ఓ శుభముహూర్తాన లవకుశ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు శంకర్రెడ్డి. సీతారాముల పాత్రలకు అంజలీదేవి, ఎన్టీఆర్లను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ ఆ సమయంలోనే భూకైలాస్ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన రాముడిగా నటించే సంపూర్ణ రామాయణం చిత్రం షూటింగ్ అప్పటికింకా ప్రారంభం కాలేదు. రాముడి పాత్ర చేస్తున్న రామారావుతో రాముడి పాత్ర చేయిస్తారా, బాగానే ఉంది అని సినీ విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీత పాత్రకు అంజలీదేవి సూట్ కాదని కూడా చాలామంది అన్నారు. డ్యాన్సులు చేసి అంజలీదేవిని సీతగా తీసుకోవడం ఏమిటండి అని డైరెక్ట్గా దర్శకుడు పుల్లయ్యని అడిగేశారు కొంతమంది. అయినా ఆయన వెనుకంజ వేయలేదు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కాంతారావు పోషించారు. ఆయన ఎన్నిక వెనుక పెద్ద కథ ఉంది. కాంతారావుతో ఆ పాత్ర చేయించడం నిర్మాత శంకరరెడ్డికి ఎందుకో ఇష్టం లేదు. ఆ విషయం చూచాయిగా కాంతారావుకి తెలిసి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారు. వెంటనే ఎన్టీఆర్ శంకర్రెడ్డికి ఫోన్ చేసి, మన సినిమాలో లక్ష్మణుడి పాత్ర కాంతారావు చేస్తున్నారు కదూ అని అడిగారు. సాక్షాత్తు ఎన్టీఆర్ నుంచే ఫోన్ రావడంతో శంకర్రెడ్డి కంగారు పడిపోయి, అయ్యో, ఇంత దానికి మీరు ఫోన్ చేయాలా, కాంతారావు గారే మన లక్ష్మణుడు అని చెప్పారు శంకర్రెడ్డి. ఎన్టీఆర్ అంతటితో ఊరుకోలేదు. తన తమ్ముడు త్రివిక్రమరావుకి ఈ విషయం చెప్పారు. ఆయన 2 రోజుల తర్వాత శంకరరెడ్డికి ఫోన్ చేసి, మీరు కాంతారావు గారికి లక్ష్మణుడి పాత్ర ఇవ్వకపోతే అన్నయ్య బాధపడతారు, మీ ఇష్టం, ఆలోచించుకోండి అని చెప్పారు. ఇలా ఎన్టీఆర్ నుంచి వరుసగా ఫోన్లు రావడంతో శంకర్రెడ్డి కంగారు, భయం పెరిగాయి. ఆ సమయంలోనే ఆఫీస్కు వచ్చిన కాంతారావును చూసి, ఇంత చిన్న విషయానికి రామారావు దగ్గరికి వెళ్ళి ఆయనతో ఫోన్ చేయిస్తే ఎలాగయ్యా, నీతో వేగడం కష్టమే అని నిష్ఠూరంగా మాట్లాడారు. ఎలాగైతేనేం కాంతారావుకి లక్ష్మణుడి వేషం దక్కింది. భరతుడి వేషానికి సత్యనారాయణని, శత్రుఘ్నుడి వేషానికి శోభన్ బాబుని, హనుమంతుడి పాత్రకు శాండో కృష్ణని, లవుడు పాత్రకు నాగరాజుని, కుశుడు పాత్రకు సుబ్రహ్మణ్యంను ఎన్నుకున్నారు. వాల్మీకిగా నాగయ్య ఎన్నికయ్యారు. సదాశివ బ్రహ్మం చేత మాటలు రాయించారు. సముద్రాల, సదాశివ బ్రహ్మం, కొసరాజు పాటలు రాశారు. 1957 నవంబర్లో కొన్ని పాటలు రికార్డు చేశారు. వాహిని స్టూడియోలో సెట్స్ వేశారు. 1958 ఫిబ్రవరి 5న వాహిని స్టూడియోలో లవకుశ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. దేశంలో అప్పటికి ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ రాలేదు. గేవార్ట్ కంపెనీ సరఫరా చేసే కలర్ ఫిల్మ్తోనే చిత్రాలు తయారయ్యేవి. అందుకే వాటికి
గేవా కలర్ చిత్రాలు అని పిలిచేవారు. ఒక తెలుగు నిర్మాత పూర్తి రంగులో చిత్రం నిర్మించడానికి పూనుకోవడం చిత్ర పరిశ్రమను అందరికీ ఆసక్తి కలిగించింది. అందుకే లవకుశ చిత్ర ప్రారంభోత్సవానికి అక్కినేనితో సహా పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. రాముడి గెటప్లో ఉన్న ఎన్టీఆర్ మీద తొలి షాట్ తీశారు. తొలి షాట్కు నాగిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. షాట్ గ్యాప్లో ఎన్టీఆర్ చేతిలోని రేఖలు పరిశీలించి, బావా ఈ సినిమా హిట్, శ్రీరాముడిగా నువ్వు సూపర్ హిట్ అని జోస్యం చెప్పారు రేలంగి. ఎన్టీఆర్ నవ్వి ఊరుకున్నారు. గేవా కలర్లో సినిమా తీయాలంటే అత్యంత కాంతివంతమైన లైట్లు కావాలి. టెనర్ అనే లైట్స్ వాడేవారు. అప్పట్లో జనరేటర్లు లేవుగా, కరెంటు మీద షూటింగ్స్ జరిగేవి. సాధారణంగా 2 సెట్స్లో 2 సినిమాలకు ఉపయోగించే విద్యుత్ శక్తి లవకుశ ఒక్క చిత్రానికే సరిపోయేది. టెనర్ అంత పవర్ఫుల్ లైట్స్, దాని నుంచి వచ్చే కాంతిని భరించడం కష్టం. అంత కాంతి ఉంటే కానీ గేవా కలర్ ఫిల్మ్తో షూటింగ్ చేయడం కుదరదు. అందుకే అంత కాంతిలో ఆ లైట్స్ ముందు షాట్లో పాల్గొని యువతలకు వచ్చి సేద తీరేవారు ఎన్టీఆర్. ఇక క్లోజప్ షాట్స్ అంటే ఆర్టిస్టుల బాధ వర్ణించడం కష్టం. దర్శకుడు పుల్లయ్య ఒక సిద్ధాంతం ఫాలో అయ్యేవారు. ఒకసారి ఒక సినిమాను ప్రేక్షకుడు మెచ్చుకున్నాడంటే ఎన్నాళ్ళైనా సరే దాన్ని అలాగే అందిస్తూ మరో సినిమా తీస్తే దాన్ని మెచ్చుకుంటాడు అని చెప్పేవారు. అందుకే తొలినాటి లవకుశ కథ నుంచి, స్క్రీన్ ప్లే నుంచి దూరం కాకుండా సాధ్యమైనంత వరకు అలాగే కొత్త లవకుశ చిత్రం తీసేవారు. చిన్న చిన్న మార్పులు మాత్రం చేశారంతే. ఖర్చు కలిసి వస్తుందని తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని తీశారు శంకరరెడ్డి. ఎన్టీఆర్, అంజలిదేవి, నాగయ్య, కన్నాంబ వంటి వారు 2 భాషల్లోనూ నటించారు. అయితే తమిళంలో మాత్రం లవుడు పాత్రను ఓ బాలనటి పోషించింది. వాహిని స్టూడియోలో వేసిన సెట్లో చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొన్న సన్నివేశాలు తీశారు. ఆ తర్వాత రామవరంలో ఎంజీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న తోటల్లో వాల్మీకి ఆశ్రమం సెట్ వేసి కొన్ని సీన్లు తీశారు. మొదట్లో షూటింగ్ బాగానే జరిగింది. అయితే కలర్లో చిత్ర నిర్మాణం కనుక ఖర్చు వేలల్లో ఉండేది. క్రమంగా ఆర్థిక ఇబ్బందులు మొదలై శంకర్ రెడ్డి ఏటికి ఎదిరి ప్రయత్నం చేశారు. కానీ ఒక దశలో ఆయన వల్ల కాలేదు. దాంతో లవకుశ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. 1958 చివరి నాటికి షూటింగ్ ఆగిపోయింది. ఇలా ఆగిపోవడం నిర్మాత శంకరరెడ్డికి గట్టి దెబ్బ. అయితే నటుడు కాంతారావుకి కూడా కష్టం వచ్చి పడింది. అప్పటికే ఆయన లక్ష్మణుడి పాత్రకి ఎన్నికయ్యారు, కానీ షూటింగ్లో పాల్గొనలేదు. ఇంతలో ఇస్నోఫిలియా కారణంగా ఆయనకు దగ్గు, ఆయాసం మొదలయ్యాయి. మనిషి బాగా సన్నబడ్డారు. ఆయన చూసి శంకర్రెడ్డి గారు, మీరు బాగా సన్నగా అయ్యారు, ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర, కానీ ఆయన పర్సనాలిటీ తగ్గట్లుగా మీరు ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండటం లేదు, కనుక లక్ష్మణుడి పాత్ర శోభన్ బాబుతో వేయిద్దాం అనుకుంటున్నా, శత్రుఘ్నుడి పాత్ర మీరు వేయండి సార్ అన్నారు. సార్ నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి, బాగా తయారై వస్తాను, అలా తయారు కాకపోతే మీరు అనుకున్నట్టు చేయండి అని కోరారు కాంతారావు. మన సినిమా ఎలానూ నెమ్మదిగానే నడుస్తుంది, ఒక నెల ఏం కర్మ, 2 నెలలు తీసుకోండి, మీ మాట నిలబెట్టుకోలేకపోతే మాత్రం నేను ఆ తర్వాత నన్ను ఏమి అనొద్దని చెప్పారు శంకర్రెడ్డి. ఆ తర్వాత 4 రోజుల పాటు మంచి ఆహారం తీసుకుంటూ రోజు బీరు తాగేవారు కాంతారావు. 4 రోజుల తర్వాత మంచి వర్చస్సుతో నున్నని బుగ్గలతో తయారై వచ్చిన కాంతారావును చూసి ఆశ్చర్యపోయి లక్ష్మణుడి పాత్ర మళ్ళీ ఆయనకు కన్ఫర్మ్ చేశారు శంకర్రెడ్డి. శంకరరెడ్డి పట్టు వదలని విక్రమార్కుల్లా శ్రమించారు. వాళ్ళని వీళ్ళని పట్టుకుని ప్రాధేయపడ్డారు. చివరకు పంపిణీదారుడు సుందర్లాల్ నహతా పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు. నాగిరెడ్డి స్టూడియో అది తర్వాత ఇద్దుగాని వాడుకోమని చెప్పారు. అలా వారిద్దరి మద్దతుతో లవకుశ చిత్రాన్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకునే సమయానికి దర్శకుడు పుల్లయ్య ఆరోగ్యం దెబ్బతిన్నది. సెట్లో కూర్చోవడం కూడా ఆయనకు కష్టం అవుతుంది. అప్పటికి 8,000 అడుగుల ఎడిటెడ్ వెర్షన్ సిద్ధమైంది. ఇంకా 12,000 అడుగులు తీయాలి. ఆ బాధ్యతను పుల్లయ్య తనయుడు సిఎస్ రావు స్వీకరించారు. చిత్రం అంతా లవకుశులకు పైన ఆచ్ఛాదన ఏమీ ఉండదు, చిన్న అంగవస్త్రం తప్ప. కానీ చిత్ర నిర్మాణం ఆలస్యం కావడంతో పిల్లల ఆకారాల్లో మార్పులు వచ్చాయి. తమిళ వెర్షన్లో లవుడు వేసిన బాలనటి కాస్త ఎదిగింది. యవ్వనారంభ ఛాయలు కనిపించడంతో పైన ఆచ్ఛాదన లేకపోతే కష్టం అనుకుని వాళ్ళకి పైన కృష్ణాజనం కప్పారు. పెద్దవాళ్లలో పెద్ద మార్పులేమీ లేదు, కానీ లవుడు కుషుడు పాత్రలు సినిమా అంతా రకరకాలుగా కనిపిస్తారు. అలా 5 ఏళ్ల నిర్మాణం జరుపుకున్న లవకుశ సినిమా 1963 మార్చి 29న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఏ తీర్థానికో పుణ్యక్షేత్రానికో వెళ్ళినట్లు కుటుంబాలు ఎడ్డబళ్ళు కట్టుకుని మరీ లవకుశ చిత్రం చూడడానికి వెళ్ళేవారు. మొత్తం 26 కేంద్రాల్లో 100 రోజులు, 18 కేంద్రాల్లో 25 వారాలు వాడింది. అంతేకాదు 75 వారాలు వాడిన తొలి తెలుగు సినిమా ఇదే. ఇంత బాగా ఆడిన నిర్మాత శంకరరెడ్డికి చివరికి పేరు తప్ప మరేమీ మిగల్లేదు. పంపిణీదారుడు సుందర్లాల్ నహతా మాత్రం ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు జమ చేసుకున్నారు. 14 వారాల్లో 25 లక్షల పైచిలకు వసూలు చేసిన చిత్రం ఇది లవకుశ.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.